హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. వాయిస్లో కొంచెం టైర్డ్నెస్ ఉంది కదా, ఉంటుంది 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 ఈరోజు పౌర్ణమి కదా, సో పొద్దున 2:10కి లేచాను. ఇప్పుడు టైము 12 అవ్వస్తుంది, 5 to 12 అవుతుంది. ఇప్పటి వరకు పడుకోలేదు ఇంకా. అండ్ నైట్ అంత తొందరగా నిద్ర పట్టదు. 10 o'clock ఏమో అయినట్టుంది బెడ్ ఎక్కేసరికి. కొట్టుకొని ఎప్పటికో నిద్రపోయాను. మనకి త్వరగా లేవాలి అనేది ఒకటి మనం ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ 1 అవర్కి ఒకసారి టైం చూసుకుంటాం. కరెక్టా? మీలో ఎంతమంది ఇలా ఫేస్ చేసి ఉంటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఉన్నాయి. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదన్నా చెయ్యాలి అని అలారం పెట్టుకున్నా కూడా గంటకోసారి లేచి టైం చూసుకుంటాను, ఎంత అయిందని. ఓ ఇంకా గంట ఉందా, ఓ ఇంకా అరగంట ఉందా, అట్లా. సో అలా అసలు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. పొద్దున్నే లేచాను. ఇంట్లో తులసమ్మ వారి దగ్గర ఒత్తులు వెలిగించుకొని, మా అత్తగారికి సరిగ్గా కనపడదు కాబట్టి ఆవిడని లేపి ఆవిడతో ఒత్తులు వెలిగించి నేను గుడికి వెళ్ళేసరికి 4:15 అయింది. సో మళ్ళీ అక్కడ ఒత్తులు వెలిగించి దర్శనం చేసుకొని జపం చేసుకొని అంతా చేసుకునేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. సో అంతసేపు పట్టింది. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి బీయింగ్ లేడీస్ మనకి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. సో హౌస్ హోల్డ్ వర్క్స్ తోటి బిజీ అయిపోయాను. అలా 10:30 వరకు బిజీగానే ఉన్నాను అనమాట. సో కొద్దిగా పడుకుందామని రిలాక్స్ అయ్యాను, కానీ వెంటనే మేలుకు వచ్చేసింది. అది నిద్ర కళ్ళల్లో అలా ఉందన్నమాట. నాకు సరిపోకుండా నిద్ర చాలని నిద్రలో, అందుకే ఆ గొంతు అలా కొంచెం టైర్డ్నెస్లో ఉంది అంతే. బట్ అదర్వైజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. అందులో ఈరోజు మా అబ్బాయి వస్తున్నాడు, అసలు సమస్య లేదు. ఆ జోష్ ఇంకా ఎంత టైర్డ్గా ఉన్నా ఆ జోష్ వేరుంటుంది కదా. ఒక తల్లికి కొడుకు అఫ్కోర్స్ జూలైలోనే వెళ్ళాడు ఆస్ట్రేలియా. మా వాడు ఆస్ట్రేలియా, ఇండియా, హైదరాబాద్, పాలంచా తిరుగుతున్నాడు. భద్రాచలం, హైదరాబాద్ తిరుగుతున్నాడు. ప్రతి 4 monthsకి ఒకసారి వచ్చేస్తున్నాడు. వాడు ఉండలేడు నన్ను చూడకుండా, నేను వాడిని చూడకుండా ఉండలేను. అలా పెరిగాడు వాడు నా దగ్గర. సో ఆనందం వాడికి. నాకు పొద్దున్న ఫోన్ చేశాడు, 5:15కే ఫోన్ చేస్తే ఇంకా గుళ్ళో ఉన్నాను కాబట్టి వాడికి కూడా దర్శనం చేయించాను వీడియో కాల్లో. ఇంకా బయలుదేరాను మమ్మీ అని ఫోన్ చేశాడు. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. 3 నిమిషాలు సోది చెప్పేశాను. సారీ. ఇంకో సారీ చెప్పాలి మీకు. 6th and 7th ఎపిసోడ్ ఇన్కన్వీనియన్స్ కలిగించినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. దానికి ఎందుకు అంటే యాక్చువల్గా ఏమైందంటే తమిళ్ ఎపిసోడ్ రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న బిట్ ఓవర్లాప్ అయిందనమాట. ఆ బిట్ ఓవర్లాప్ అవ్వడానికి ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ బిట్ని కట్ చేసి అది డిలీట్ చేసా. ఆ బిట్ని డిలీట్ చేసేసాను. తర్వాత మన తెలుగు ఎపిసోడ్ రికార్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటి, 2 pieces ఉంటాయి కదా, 2 ట్రాక్స్గా డివైడ్ అయిపోతుంది కదా వాయిస్ అనేది. సో ఎడిటింగ్లో నేనేం చేశాను, ఇప్పుడు యాక్చువల్గా 22 minutes ఎపిసోడ్ అండి. దాంట్లో మధ్యలో ఒక 3 minutes ఎపిసోడ్ కట్ చేసి డిలీట్ చేసినప్పుడు ముందు ఒక 10 minutes వచ్చింది. ఆ తర్వాత మిగతా టైం తర్వాత వచ్చిందనమాట. సో 6th ఎపిసోడ్ మనది తెలుగు ఎడిట్ చేసేటప్పుడు ఫస్ట్ దాని మీద రీప్లేస్ అని పెట్టి రీప్లేస్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ 10 minutes ఉన్న తెలుగు ఎపిసోడ్ మాత్రమే మనకి సేవ్ అయింది. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ తమిళ్ ఎపిసోడ్ అలానే ఉండిపోయింది. నేను అది డిలీట్ చేయలేదు కదా, సో అది అలానే ఉండిపోయింది కదా. సో అది అలా యాజ్ టీస్గా మీకు వచ్చేసింది అనమాట. అది నాకు 6th ఎపిసోడ్ పోస్ట్ చేసినప్పుడు కానీ నేను చూసుకోలేదు, పోస్ట్ చేసేసాను. మీరు అందరు చెప్తున్నా కూడా ఎందుకయింది ఇట్లా, తమిళ్లో ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను. కానీ
నాకు నిన్న మళ్ళీ మీరందరూ మేడం మళ్ళీ తమిళ్లో వస్తుంది అని చెప్పినప్పుడు కానీ ఈ మట్టి బుర్రకి ఎడిటింగ్లో తప్పు చేశానన్నది అర్థం కాలేదు. అందుకని మీకు ఆ ఇన్కన్వీనియన్స్ వచ్చింది. రియల్లీ వెరీ సారీ. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడానికి చూసుకుంటాను. ఓకే, వెరీ వెరీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, సారీ నాట్ కన్వీనియన్స్, ఇన్కన్వీనియన్స్. మేడం 5 minutes సోదే మేడం అంటారా? వెరీ సారీ. ఎనీవేస్, లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో పద్దు డాటర్ మ్యారేజ్ విషయంగా వాళ్ళ ఎక్స్ హస్బెండ్ అరవింద్తో మాట్లాడుతుంది. పద్దు కన్విన్స్ చేస్తుంది. సో దట్ ఆయన కూడా కన్విన్స్ అయ్యి కూతురు ఆనందమే ముఖ్యం అనుకొని వాళ్ళు కూడా ఒప్పుకొని ఆయన కూడా సరే అనుకొని ఇంకా పెళ్ళి నిశ్చయం చేస్తారనమాట. బట్ పెళ్ళి ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తాము అని చెప్పి అంటారనమాట. సో ఇది మనము నిన్నటి ఎపిసోడ్లో చూసాము. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పద్దుకి ఆల్రెడీ మనం చెప్పాము దట్ పద్దుకి ఏదో ఒక మూల రుబీని చూడాలి, ఫస్ట్ రుబీ గొంతు డైరెక్ట్గా వినాలి, మొబైల్ నెంబర్ తీసుకోవాలి అని ఒక కోరిక తన మనసులో ఎప్పటి నుంచో ఉంది. అండ్ రుబీకి కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ రుబీ బయటపడదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఎపిసోడ్లో దట్ రుబీ ఆశ ఏంటి అంటే ఫస్ట్ పద్దు తన మనసులో ఉన్న మాట బయటికి చెప్పాలి. ఎందుకు అంటే తను మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే తన కెరియర్ని డెవలప్ చేసుకుంటుంది, తను ఇప్పుడిప్పుడే మనుషుల్లో కలుస్తుంది. సో ఇలా తను మనసులో ఉన్న మాట చెప్పటం నేర్చుకుంటుంది కాబట్టి తన మనసులో ఉన్న మాట బయటికి చెప్తే చాలా బాగుంటుంది అనే ఇదిలో రుబీ వెయిట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా రుబీ తన్ని ఆల్రెడీ టీవీ షోస్లో చూసేసింది, డైరెక్ట్ టీవీలో తన ఫేస్ చూసేసింది, తను ఎలా ఉంటుందని తెలుసు, తను ఎలా మాట్లాడుతుందని తెలుసు, తన ముఖ కదలికలు ఎలా ఉంటాయో తెలుసు, తను కోపంగా ఉన్నప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తన చాట్ రూపంలో తెలిసిపోతుంది, తను సైకాలజిస్ట్ కాబట్టి. సో ఇలా పద్దు గురించి ప్రతి డీటెయిల్ మన రుబీకి తెలుసు. అండ్ రుబీకి ఏంటి అంటే తను ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి తో పోల్చుకుంటుంది అనమాట పద్దుని. సో కొంచెం ఒక దగ్గరగా కొద్దిగా కొన్ని పోలికలు తను ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి పోలికలు, కళ్ళు కానీ పెదాలు కానీ ఆ అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయి పోలికలు ఉంటాయన్నమాట పద్దుకి. అండ్ తను మాట్లాడేటప్పుడు తన బిహేవియర్స్ కానీ ఇవన్నీ కూడా తను చనిపోయిన అమ్మాయితోటి రిలేట్ చేసుకోగలుగుతుంది పద్దుని రుబీ. సో అందుకని ఏంటంటే రుబీకి తన మీద చిన్న లవ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట రుబీనాకి. పద్దుకి ఏంటి అంటే తనకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, తన గొంతు వినాలి, తనతో టైం గడుపుతున్నప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను, ఇది ఏమయ్యి ఉంటుంది అనే డౌట్ ఉంది. కానీ అది లవ్ అని తనకు తెలియదు, కానీ తనతో ఎప్పుడూ ఉండాలి అనే కోరిక మాత్రం పద్దుకు కూడా ఉందన్నమాట. సో ఇలా వాళ్ళ లైఫ్ అలా చాట్ పోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గర సంవత్సరం అవ్వలేదు, బట్ దగ్గర సంవత్సరం అవ్వొస్తుంది వీళ్ళ పరిచయం స్టార్ట్ అయ్యి. సో 1 year పరిచయంలో నేను ఇప్పటిదాకా నెంబర్ అడగలేకపోతున్నాను ఏంటి అని పద్దు తనకి తాను ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట. నేను అడగలేదు, రుబీ కూడా ఎందుకు అడగట్లేదు, ఏమైంది, తను కొంచెం ఎక్స్ట్రోవర్టే కదా, తనైనా అడగొచ్చు కదా అని పద్దు అనుకుంటూ ఉంటుంది. కానీ పద్దుకు తెలియదు కదా రుబీ ఏం ఆలోచిస్తుంది అని. కానీ రుబీకి తెలుసు పద్దు ఏమేమి ఆలోచిస్తుంది అని, బికాజ్ తను ఒక సైకాలజిస్ట్ కాబట్టి. సరే అని చెప్పి ఇట్లానే పద్దు తన కెరియర్ని కూడా ప్యారలల్గా అందరితో, ఇంతకుముందు ఎవరితో మాట్లాడేది కాదు. ఆఫీస్కి వెళ్ళి తన చైర్లో కూర్చుంటే తనకు స్క్రిప్ట్ తెచ్చిస్తే ఆ స్క్రిప్ట్ని చదవటం, దాన్ని ప్రజెంట్ చేయటం, అంతే తప్ప ఇది ఎందుకు తప్పు రాశారు, ఇక్కడ తప్పులు పోయిన ఎత్తి కూడా ఉండదన్నమాట. తనకిచ్చిన వర్క్ని తను చేసేది అంతే. ఏమన్నంటే లంచ్ టైంలో హాయ్ బాయ్ ముచ్చట్లు తప్ప
పెద్దగా డీప్గా పోయి వాళ్ళ గురించి అడగటం, వాళ్ళ సంతోషంగా మాట్లాడటం, స్మైల్ చేస్తూ వాళ్ళని పలకరించటం, ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు పద్దు లైఫ్లో. బట్ ఇప్పుడు అలా కాదు కదా. రుబీ పరిచయం అయిన తర్వాత తను అందరితో కలవిడిగా ఉంటుంది. ఎవరినైనా పలకరించాలనుకుంటే చక్కగా ఒక మంచి స్మైల్ పెట్టి వాళ్ళని పలకరించటం. సో అండ్ ఇలా తనలో చాలా మార్పులు తనలో తెచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట. అందరితో సరదాగా మాట్లాడటం, అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు కూడా రోజు రోజుకి పద్దుని చూసి. తనతో పనిచేసేవాళ్ళు, వాళ్ళ బాసు అందరూ, ఏంటి మేడం ఇంతకుముందు ఇలా లేరే, ఇప్పుడు చాలా బాగున్నారు, ఇలా ఉంటే ఎంత బాగున్నారో కదా, అలా అని తన గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటుంటారనమాట అంత స్టాఫ్ అంతా. కానీ మనకి వర్క్ స్టేషన్లో మనము ఎంత ఎదుగుతూ ఉంటామో ఎవరికో ఒక పర్సన్ ఉంటారు మన వెనక మనకు గోతులు తవ్వడానికి. అలా ఒక పర్సన్ ఉంటారనమాట. తనంటే పడని ఒక కలీగ్ పద్దుకి. తన పేరు వల్లి. తను ఏంటి, అబ్బా ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఈ మధ్య ఇలా ఉంటుంది అంటే తనకి చాలా ఛాన్సులు ఇస్తున్నారు, ఏం చేస్తుందో ఏంటో అని అందరికీ నూరిపోయటాలు ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు కదా. అందులో లేడీస్ అంటే ఇంకెక్కువ ఉంటారు, ఇంకెక్కువ మాటలు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఇలా అందరితో సరదాగా నవ్వుతూ ఉండేది కాదు, ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది, ఏంటో ఇంత మార్పు అని అట్లా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట వల్లి తన గురించి. బట్ తను ముందున్నప్పుడు ఒక ఫాల్స్ ఫేస్ పెట్టుకొని, అబద్ధపు మొహం పెట్టుకొని, తనతో హహహ ఉహుహు అనుకుంటూ యూనో ఒక ఫాల్స్ స్మైల్ తన ఫేస్లో పెట్టుకొని తనతో ఏదో మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తుంది. కానీ బ్యాక్ ఆఫ్ ద హెడ్ తనంటే నచ్చదనమాట వల్లికి, పద్దుకి. బట్ పద్దు అందరినీ సమానంగా చూస్తుంది, అందరితోటి హ్యాపీగా ఉండాలని తను మార్చుకుంటూ తన కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ తను మెప్పులు పొందుకుంటూ స్టాఫ్ గురించి తను ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. ఇలా తన లైఫ్ స్లోగా రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట కెరీర్ పరంగా. లైఫ్లో అంటే ఇంకా హస్బెండ్ ఇంకా కొడుకుతో కూడా చాలా ఓపెన్గా మాట్లాడటం, రూబీ గురించి ఎక్కువగా డిస్కస్ చేయటం. వాడు చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్ కాబట్టి, రూబీ ఆంటీ ఎలా ఉంది మమ్మీ, నేను ఈసారి ఫోన్ చేసినప్పుడు నేను అడిగానని చెప్పు, ఎప్పుడన్నా నేను ఉన్నప్పుడు మాట్లాడితే నేను కూడా మాట్లాడతానని చెప్పు అని ఇలా చాలా సరదాగా హ్యాపీగా కొడుకుతో అన్నీ షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా పోతూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఇలానే ఇంట్లోనే ఉంటుంది, సాయంత్రం పూట ఇంట్లోనే ఉండి సరదా అప్పుడే వచ్చి రాగానే మొబైల్ ఆన్ చేసి రూబీతో చాట్ చేయడం మొదలు పెడుతుంది అనమాట పొద్దు. హాయ్ ఎలా ఉన్నావు, ఏంటి పొద్దు నుంచి ఏం చేసావు, నేను ఇది చేశాను అది చేశాను అని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. తన ఫేస్లో చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట, చాలా మంచి స్మైల్ ఉంటుంది, చక్కటి రూబీతో మాట్లాడుతున్నప్పుడు మనకు బాగా నచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన ఫేస్లో మనకి తెలియని ఒక గ్లో ఉంటుంది. సో ఆ గ్లో ఉంటుంది అనమాట పొద్దు ఫేస్లో రూబీతో చాట్ చేసినంతసేపు. అండ్ ఈలోపు సడన్గా అక్కడికి పద్దు వాళ్ళ డాటర్ వస్తుంది. పద్దు వాళ్ళ డాటర్ అటుగా ఏదో పనుండి వస్తుంది అనమాట. ఆ ఏరియాలో ఒక పని ఉండి వచ్చి, సరే ఎలానో ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆ అమ్మని చూసేసి వెళ్దాంలే అనుకుంటూ వస్తుంది. వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా చాట్ చేస్తూ కనపడుతుంది అనమాట. లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత పద్దు తన కూతుర్ని చూసి, సారీ టప్పకాయల సౌండ్లు వస్తూ ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు పక్కన, ఓకే. సో పద్దు వాళ్ళ పాపను చూసి ఆ మొబైల్ పక్కన పడేసి, హే ఎప్పుడు వచ్చావు, బాగున్నావమ్మా అట్లా అని పలకరించి, ఏంటి ఇలా సడన్గా ఏంటి అంటదనమాట. అనగానే ఏం లేదమ్మా, ఇటుగా ఏదో పని ఉండి వచ్చాను, సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అని మన ఇంటికి వచ్చానమ్మా అని అంటదనమాట. ఓ అవునా, రా 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 కూర్చో అని చెప్పి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకొని కాఫీ తాగుతావా అని అడుగుతుంది అనమాట పద్దు. అనగానే కాఫీ తాగుతానమ్మా అని అంటారనమాట. అనగానే సరే అని చెప్పేసి మొబైల్ అక్కడే పెట్టేసి పద్దు కిచెన్లోకి వెళ్ళిపోతుంది. పద్దు డాక్టరు వాళ్ళ అమ్మ కిచెన్లోకి వెళ్ళేదాకా వెయిట్ చేసి, వాళ్ళ అమ్మ కిచెన్లోకి వెళ్ళింది గమనించి తన వెంటనే పద్దు మొబైల్ ఓపెన్ చేసి, ఎందుకంటే పద్దు దాంట్లో ఇప్పటిదాకా ఎప్పుడు ఏ సీక్రెట్స్ లేవు కాబట్టి తను ఎప్పుడు తన మొబైల్ని లాక్ చేయదన్నమాట. కాబట్టి
మొబైల్ని ఓపెన్ చేసి ఆ, ఏంటి ఈ మధ్య అమ్మ ఎక్కువగా మాట్లాడుతుంది అని తనకి డౌట్ అనమాట. ఎన్ని డౌట్స్ వస్తాయంటే, నాకు పెళ్లి చేసే వయసులో అమ్మ అయితే ఏది తప్పు చేయట్లేదు కదా, అసలు వీళ్ళెవరై ఉంటారు ఏమిటి అని ఇలా చాలా గలీజ్గా ఆలోచిస్తుంది అనమాట. నాకు పెళ్లి చేయాల్సిన వయసులో అమ్మే అతను తప్పుడు స్టెప్ వేయట్లేదు కదా, వామ్మో నాకు భయం వేస్తుంది అన్నట్టుగా బిహేవ్ చేసి మొబైల్ ఓపెన్ చేసి ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేస్తుంది అనమాట. వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే అవి ఎవ్వరి నెంబర్లు ఉండవు, వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లు తప్ప, చాట్ చేసినవి, వీడియో కాల్స్ అవి ఇవి తప్ప. ఇక్కడ కూడా ఎవరు లేరే అని చెప్పి నార్మల్ ఎస్ఎంఎస్లు ఓపెన్ చేసి చూస్తుంది, అక్కడ ఎవరు ఉండరు కొత్త వాళ్ళు. అదేంటి మరి ఎవరితో తను చాట్ చేస్తుంది, నేను వచ్చే ముందు కూడా చాలా హ్యాపీగా చాట్ చేస్తుంది కదా అనుకొని అసలు న్యూ కాంటాక్ట్స్ ఎవరున్నారా అని చూద్దామని చెప్పేసి తను మొబైల్ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ డీటెయిల్స్ చూస్తుంది. కాంటాక్ట్స్లో కూడా కొత్త నెంబర్లు ఏమీ ఉండవు, అన్ని పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళ నెంబర్లే ఉంటాయి. అరవింద్, తన డాటర్ నేము, సన్ నేమ్, ఇవే నార్మల్ బాస్ యూనో ఈ ఎప్పుడూ ఉన్న నెంబర్లే తప్ప కొత్తగా ఏ నెంబరు యాడ్ అయినట్టేం కనపడలేదు తన డాటర్కి. మరి ఎవరితో తను చాట్ చేస్తుంది, ఏం చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అలా మళ్ళీ స్క్రోల్ చేస్తూ ఉంటుంది పద్దు ఫోన్. సడన్గా తనకు ఒక కొత్త యాప్ కనపడుతుంది వాళ్ళ అమ్మ మొబైల్లో, అదే ఇన్స్టా యాప్. ఇంతకుముందు ఇన్స్టా యాప్ లేకుండే వాళ్ళ అమ్మ మొబైల్లో. హే ఇదేంటి ఇక్కడ సడన్గా ఇన్స్టాగ్రామ్ ఉంది అమ్మ మొబైల్లో, ఇంతకుముందు లేదేది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూస్తే అక్కడ రుబీ అకౌంట్లో తన వాళ్ళిద్దరు చాట్ చేసుకునే చాట్ హిస్టరీ కనపడుతుంది. ఇక చాట్ హిస్టరీ మొత్తం చదవటం స్టార్ట్ చేస్తుంది అనమాట. దాంట్లో మాత్రం ఏమున్నాయి, తిని అడిగిన క్వశ్చన్స్కి తన సొల్యూషన్స్ ఇచ్చి ఉంటుంది, అవే ఉన్నాయి తప్ప ఇంకేమీ లేవు. అండ్ తను సక్సెస్ అయినప్పుడు తన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవటము, తను కంగ్రాచులేట్ చేయటము, ఇవే ఉన్నాయి. అండ్ ఇంకేంటి అంటే తన పెళ్ళి గురించి రుబీ తనకి సలహా ఇవ్వటము, తిను వీళ్ళ నాన్నగారితో మాట్లాడడం అనే చాట్ కూడా ఆ చాట్ హిస్టరీలో కనబడుతుంది అనమాట. కనిపించిన తర్వాత అప్పుడు పద్దు వాళ్ళ డాటర్ థింక్ చేస్తుంది అనమాట, ఓ అయితే నా మ్యారేజ్ సెటిల్ అవ్వడానికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అమ్మ అండ్ ఆమె ఫ్రెండ్ కారణం అన్నమాట. ఓకే అనుకొని ఇది నాకు నాన్నగారు చెప్పలేదు అనుకొని వాళ్ళ నాన్న చెప్పడనమాట. ఏముందిలే దీంట్లో చెప్పడానికి అని అనుకొని వాళ్ళ నాన్న చెప్పడు, ఈమె కూడా అడగదు, ఏందా నాన్న సడన్గా నా పెళ్ళి గురించి అడుగుతున్నారు ఏంటి అనే విషయం తిను అడగదు. వాళ్ళ నాన్న మీ అమ్మ ఇట్లా మాట్లాడిందిరా అందుకే నేను ఆలోచించాను అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పడనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఓకే సరే అని ఇంకా మొబైల్ని పక్కన పెడుతూ ఉంటుంది. ఈలోపు పద్దు కాఫీ కప్స్ తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట. వచ్చి ఇంకా కాఫీ తాగుతూ ఏంటమ్మా విశేషాలు, అంతా ఓకేనా అది ఇది అని అడుగుతూ ఉంటుంది పద్దు. అంటే అమ్మ అంతా ఓకే, అయితే నీకు నాన్న చెప్పే ఉంటారు బట్ స్టిల్ నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను అని అంటది అనమాట. ఏ విషయం అని అంటది పద్దు. అనగానే అదే అమ్మ నా పెళ్ళి విషయం, నాన్న చెప్పే ఉంటారు కదా నేను ఇట్లా ఒక మనిషిని లవ్ చేశాను, నా కలీగ్ ఇట్లా సంగతి అని చెప్పి అని అంటే నాన్న చెప్పాడమ్మా అని అంటదనమాట. సో అదే అమ్మ మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది, ఎప్పుడు ఏంటి అనేది ఇంకా డేట్ ఏమి ఫిక్స్ చేసుకోలేదు, బట్ హ్యాపీగా ఉందమ్మా అని చెప్పి అంటదనమాట. అనగానే నీ హ్యాపీనెస్సే మాకు ముఖ్యమమ్మా అని చెప్పి పద్దు ఉంటుంది. అన్న తర్వాత సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి కాఫీ తాగిన తర్వాత సరే అమ్మా ఇంక నేను బయలుదేరుతాను అని చెప్పేసి పద్దు వాళ్ళ డాటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత పద్దు కూడా ఓకే అమ్మ అని చెప్పేసి తన్ని పంపించేసి వచ్చి మళ్ళీ రూబీతో చాట్ చేస్తాం మొదలు పెడుతుంది. సారీ ఇట్లా మా అమ్మాయి వచ్చింది ఇట్లా సంగతి అది ఇది అని చెప్తుంది అనమాట. అంటే ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పి అంటది. ఇంక ఇలా వాళ్ళు మళ్ళీ చాట్లోనే ఉంటారనమాట. ఇంకా ఒకరోజు పద్దు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోద్ది దట్ ఇలా కాదు, ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రుబీ నెంబర్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత
ఈవినింగ్ వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొని హాయ్ రూబీ అని మెసేజ్ పెడుతుంది అనమాట. పెట్టగానే ఇమీడియట్గా అటు నుంచి హాయ్ అని చెప్పి తను రిప్లై ఇస్తుంది. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను అని రిప్లై ఇస్తుంది అనమాట. అడగగానే ఏం కావాలో చెప్పు అని అంటదన్నమాట. అదేంటి ఏం కావాలో చెప్పు అని డైరెక్ట్గా అడిగేస్తున్నావు, నీకు తెలుసా నాకేం కావాలి, నేనేం అడుగుతాను అని అంటే తెలుసు బట్ తెలీదు అని కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. అదేంటి తెలుసు అంటావు తెలీదు అంటావు, కరెక్ట్ ఏదో ఒకటి చెప్పు అంటే ఏదో ఒకటిలే నాకు తెలుసు కానీ తెలీదు, నువ్వు చెప్పు నీకేం కావాలి అని అడుగుతుంది అనమాట రుబీ. అనగానే అది సరేలే అని చెప్పి అది యాక్చువల్గా ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నిన్ను ఒకటి అడగాలని, బట్ ధైర్యం సరిపోవట్లేదా, మొహమాటమా సిగ్గా బిడియమా నాకు తెలీదు, బట్ చాలా రోజుల నుంచి బ్యాక్ స్టెప్ వేస్తున్నాను, బట్ ఈరోజు ఎలా అయినా అడుగుదామని డిసైడ్ అయ్యాను అని అంటదనమాట. అప్పుడు రుబీ ఇదంతా ఎందుకురా, నువ్వేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అని అంటదనమాట. ఇచ్చేస్తావా ఏంటది అంటే నువ్వు అడిగేది నువ్వు అడుగు ఫస్ట్ అని అంటారు అనమాట రుబీ. అనగానే ఓకే యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో నీ గొంతు డైరెక్ట్గా వినాలని ఉంది, సో క్యాన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది అనమాట. అసలు ఆ మెసేజ్ కూడా పూర్తిగా వెళ్ళుండదు, తను మొబైల్ నెంబర్ సెండ్ చేసేస్తుంది టక్ టైప్ చేసేసి. టైపింగ్నే పత్తు షాక్ అయ్యి హే నేను మొబైల్ నెంబరే అడుగుతానా నీకెలా తెలుసు అని అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు అని అంటదనమాట. అనగానే వెంటనే మొబైల్ నెంబర్కి కాల్ చేస్తుంది పద్దు. కాల్ చేయగానే రుబీ హలో అని అంటదనమాట స్వీట్ వాయిస్ తోటి. అనగానే ఆ వాయిస్ వినే ఫిదా అయిపోతుంది పద్దు. హాయ్ అని అంటుంది పద్దు. అనగానే చెప్పు అని అంటుంది రుబీ. అనగానే యాక్చువల్లీ నేను మొబైల్ నెంబరే అడుగుతానని మీకెలా తెలుసు అని అంటుంది అనమాట వద్దు. అనగానే నాకు తెలుసు నువ్వు ఒక 3 months నుంచి నా మొబైల్ నెంబర్ అడగాలని అనుకుంటున్నావు కదా అని అంటుంది అనమాట రుబీ. అంటే హే అవును నీకెలా తెలుసు అని అంటదనమాట. నాకు తెలుసు, నాకు నువ్వు ఇచ్చే ప్రతి మెసేజ్లో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావా, స్ట్రెస్లో ఉన్నావా, ప్రెషర్లో ఉన్నావా, బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా, ప్రతిదీ నాకు అర్థమైపోతుంది అని అంటదన్నమాట రుబీ. అదేంటి అదెలా అని అడుగుతుంది అనమాట. అనగానే అదంతే నాకు తెలుసు అని అంటది. అనగానే సరేలే అని చెప్పి ఇంకేంటి విషయాలు అని అంటది పద్దు. అనగానే నువ్వే చెప్పాలి అని అంటది. అనగానే మీ గొంతు చాలా బాగుంది అని అంటది పద్దు. అనగానే మీ గొంతు ఇంకా బాగుంది అని అంటది రుబీ. అనగానే కొంచెం సిగ్గుపడుతుంది పద్దు ఇటువైపు పడి. అవును నేను ఒకటి అడగనా అని అంటది అనమాట పద్దు. అడగండి అని అంటది రుబీ. అప్పుడు పద్దు కాదు, నేను 3 months నుంచి నేను నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నానని మీకు తెలిసినప్పుడు మీరే నన్ను నా నెంబర్ అడిగి ఉండొచ్చు కదా అని అంటది అనమాట పద్దు. అనగానే రుబీ యాక్చువల్గా నేను ఈ నువ్వే అడగాలని ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా, 3 నెలల నుంచి కాదు, మన పరిచయం అయిన 2nd month నుంచే మీరు నా నెంబర్ అడగాలి, నేను మీతో మీ వాయిస్ వింటూ మాట్లాడాలి అని చెప్పి ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను అని అంటదన్నమాట రుబీ. అనగానే వాట్ అని అంటది పద్దు. అవును, నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే మీరు ఇప్పుడిప్పుడే కొత్త అడుగులు వేస్తున్నారు, అలా కొత్త అడుగులు వేసి మిమ్మల్ని మీరు తెలుసుకొని మీరు ఓపెన్ అవుతూ మీరు ధైర్యంగా మాట్లాడగలిగే టైంలో నేను దాన్ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. కాబట్టి మీరే ధైర్యంగా నా ముందుకి వచ్చి మీ నెంబర్ ఇవ్వండి అని అడగాలని ఆశపడ్డాను. పొల్లే ఇప్పటికైనా నా నెంబర్ అడిగి తీసుకున్నావు, సంతోషం అని అంటది రుబీ. అనగానే అనగానే ఓ ఓకే థ్యాంక్ యూ అని అంటదన్నమాట పద్దు. అన్న తర్వాత సడన్గా రుబీ పద్దు అని పిలుస్తుంది అన్నమాట. అనగానే పద్దు హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది సడన్గా.
అంత స్వీట్గా పిలుస్తుంది రుబీ పద్దు అని అనగానే "హా?" అని ఉనికిపోతుంటుంది తన గొంతు. హే, ఏమైంది, ఓకేనా అని అంటుంది రుబీ. పద్దు ఓకే, నా పేరు మీరు అలా పిలిచేసరికి అని అంటదన్నమాట. పిలిచేసరికి ఎనీథింగ్ రాంగ్ అని అంటది రుబీ. పద్దు చాలా బాగుంది, నన్ను ఇంత ప్రేమగా ఇప్పటి వరకు ఎవరూ పిలవలేదు, అందుకే ఒక సెకండ్ ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేశాను అని అంటదనమాట పొద్దు. అని ఓ అవునా, సరే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు తెలుసు, అండ్ మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలుసు బికాస్ ఆఫ్ యువర్ న్యూస్ ఛానల్స్. అండ్ నిజంగా మీరు ఇప్పుడున్న లైఫ్ చాలా హ్యాపీగా గడుపుతున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉంది మీ లైఫ్, ఎలా నడుస్తుంది అని అడుగుతుంది రుబీ. అనగానే పద్దు, నేను ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉన్నాను రుబీ, దీనికి అంతటికీ రీజన్ నువ్వు ఆ రోజు నన్ను ప్రోత్సహించి ఉండకపోతే నేను ఇంకా అదే బావిలో కప్పలాగా ఇంకా బ్రతుకుతూ ఉండేదాన్ని. మీరు నాకు చెయ్యందిచ్చి బయటికి లాగారు, ఇంకా నా ప్రపంచం వేరైపోయింది. అండ్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మరవలేను. అండ్ ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో ఒక చిన్న భయం ఉండేది, బట్ ఈ రోజుతో ఆ భయం కూడా పోయింది. ఐ ఐ అని అంటుంటుంది అనమాట పొద్దు. అప్పుడు రుబీ చెప్పండి అని అంటుంది అనమాట. అలానే యాక్చువల్లీ ఐ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ అని అంటుంది అనమాట. అనగానే రుబీ ఓ థ్యాంక్ యూ, ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని అంటుంది అనమాట రుబీ. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్వీట్ రొమాంటిక్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం చేస్తారు, వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఎప్పుడు ఎదురవుతారు ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. అండ్ ఆల్రెడీ చెప్పున్నాను, రేపు ఎల్లుండి ఐ డోంట్ నో మళ్ళీ మీకు ఎపిసోడ్ నేను ఎప్పుడు ఇవ్వగలుగుతాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను వెంటనే ఇవ్వడానికి, బట్ చూద్దాం. ఓకే.